మైనాబాద్ డ్రగ్స్ కేసుపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తుంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ మూలాలపైన సిట్ విచారణ జరపనుంది. మైనాబాద్ డ్రగ్స్ కేసుపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తుంది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో పార్టీ మూలాలపైన సిట్ విచారణ జరపనుంది. మైనాబాద్ డ్రగ్స్ కేసుపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో సిటీ ఏర్పాటుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ఫోన్లైన్ అందిస్తారు. పవన్, డీసీపీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో సిటీ బృందం ప్రస్తుతం ఏ కోణంలో విచారణ జరిపే అవకాశం ఉంది? డ్రగ్స్ మూలాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా పవన్? అంటే ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ కూడా ఏర్పాటు చేసింది. డీసీపీ యోగేష్ గౌతమ్ నేతృత్వంలో ఈ యొక్క సిట్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో అసలు ఫామ్ హౌస్ ఏం జరుగుతుంది, అసలు డ్రగ్స్ కు సంబంధించిన మూలాలు ఏమున్నాయి, అసలు డ్రగ్స్ ఎక్కడికి నుంచి తీసుకొచ్చారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఇటు సిట్ అధికారులు కూడా విచారణ కూడా కొనసాగించనున్నారు. అంతేకాకుండా పోలీసుల పైన కాల్పులు జరపడం సంబంధించిన నేపథ్యంలో సిట్ అధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. కాబట్టి నమిత్ శర్మ ఎవరైతే కాల్పులు జరిపారో అతనికి సంబంధించిన వ్యవహార శైలి కావచ్చు, అతని రియల్ ఎస్టేట్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన కూడా సిట్ అధికారులు ఆరా తీయనున్నారు. మొత్తానికి చూస్తే ఫామ్ హౌస్ సంబంధించిన నేపథ్యంలో అసలు ఫామ్ హౌస్ తెరవైనక ఏం జరుగుతుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో సిట్ అధికారులు దర్యాప్తు కొనసాగించి ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక కూడా ఇవ్వనున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా రితీష్ రెడ్డి, యొక్క నమిత్ శర్మ, ఈ యొక్క ముగ్గురికి అంటే నమిత్ శర్మకి పైలట్ రోహిత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటే దండోకి సంబంధించిన నేతృత్వంలో ఇద్దరికి అంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీరంతా కూడా ఎన్నిసార్లు కలిసి ఈ యొక్క డ్రగ్స్ తీసుకున్నారు అనే దానిపైన కూడా ప్రధానంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేయనున్నారు. అయితే ఇప్పటికీ కేసుకు సంబంధించి చాలా సమాచారం రాబట్టిన పోలీసులు అయితే కస్టడీ పిటిషన్ కూడా ఈ రోజు వేయనున్నారు. అంటే కస్టడీలో దీనికి సంబంధించి తీసుకుంటే ఇంకా విషయాలు కూడా వెల్లోకి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు భావించిన రూపంలో ఈ రోజు కస్టడీ పిటిషన్ కూడా వేస్తారు. అయితే దీనికి కస్టడీ తీసుకున్న దాని తర్వాత పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగించనున్నారు. అయితే పవన్, నిందితుల కాల్ డేటా, సిడిఆర్ విశ్లేషణలో ఏవైనా సంచలన విషయాలు బయటపడ్డాయా పవన్? అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క ఫోన్ కాల్స్ లిస్ట్ కావచ్చు, వారి సెల్ ఫోన్ లో ఉన్న వాట్సాప్ చాటింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తారు. దాని తర్వాత వీరికి ఇంకా ఎవరితో సంబంధాలు ఉన్నాయని దానిపైన కూడా ఆరా తీసి వారికి కూడా నోటీస్ ఇచ్చి విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. సిట్ అధికారులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించేందుకు కూడా దీనికి ఏదైతే వీరికి ఆధారాలు లభించాయో వాటి ఆధారాల నేతృత్వంలో కూడా పూర్తిగా దీనికి సంబంధించి విచారణ కొనసాగించారు. రైట్, థ్యాంక్ యూ పవన్.